వశిష్ఠాదులు జనకుడి యొక్క ప్రవర్తనకి ఏమిటి మహాద్భుతం, మహానుభావుడు, తప్పకుండా బియ్యం అందొచ్చు. అయితే బయలుదేరండి. ముందు కావలసినన్ని వస్త్రములు, బంగారము, వెండి, వజ్రవైఢూర్యములు, ఒకవేళ వివాహం చెయ్యవలసి వస్తే అప్పుడు మళ్ళీ తడువుకోలేం కదా, ముందు చూపు అన్నీ పట్టుకుని మీరు బయలుదేరండి. అప్పటికి 60,000 సంవత్సరముల వృద్ధుడు దశరథ మహారాజు గారు. నేను వెనక బయలుదేరి వస్తానన్నాడు. 3 రోజులు దూతలకు పడితే దశరథుడికి 4 రోజులు పట్టింది మిథిలా నగరం చేరడానికి. సరే, మిథిలా నగరానికి వెళ్ళాడు. మిథిలా నగరానికి వెళితే స్వాగతం పలికాడు. స్వాగతం పలికినప్పుడు జనక మహారాజు గారు పాపం ఎంతో మర్యాదతో, ఎంతో గౌరవంతో, ఎంతో వినయంతో మా జానకిని మీరు తప్పకుండా ఇంటి కోడల్ని చేసుకోవాలి అని ప్రతిపాదన చేస్తూ గౌరవిస్తూ పిలిచాడు. రామాయణము సాధన కదూ. మగపిల్లవాడి యొక్క తండ్రి ఎంత మర్యాదగా ప్రవర్తించాలో దశరథుడు నేర్పుతాడు. దశరథుడు జనకుడి వంక చూసి అన్నాడు, ప్రతిగ్రహో తాతృవచ శృతమై తన్మయాపురా. ఎందుకయా అంత వంగుతున్నావు? ఎందుకయా అంత బ్రతిమాలుతున్నావు? నేను కదా బ్రతిమాలవలసిన వాణ్ణి. పిల్లనిచ్చేవాడివి నువ్వు, పుచ్చుకుంటున్నవాడిని నేను. అసలు ఇచ్చేవాడు కదా తలెత్తుకు నిలబడాలి టీవీగా. నువ్వెందుకయా అంత వంగుతావు? నేను కదా వంగాలి. నువ్వు పిల్లనివ్వకపోతే కోడలేది? నువ్వు పిల్లనివ్వకపోతే నాకు వంశం ఏది? మనవలేది? నా కొడుక్కి తృప్తేది? నా కొడుకు యజ్ఞయాగాదులు ఎలా నిర్వహిస్తాడు? పితృరుణం ఎలా తీర్చుకుంటాడు? దేవరుణం ఎలా తీర్చుకుంటాడు? ఋషిరుణం ఎలా తీర్చుకుంటాడు? పిల్లనిచ్చి మహోపకారం చేస్తున్న వాడివి నువ్వు. స్త్రీ జాతికి పట్టాభిషేకం చేసి మాట్లాడినవి ఆర్షధర్మంలోని కావ్యములు. కాబట్టి ఎందుకంత బెంగగా తలంచుకు నిలబడతావు? ప్రతిగ్రహో దాతృవశ. ఇచ్చేవాడి దగ్గర పుచ్చుకునేవాడు వినయంతో తలంచాలి. కాబట్టి నువ్వు గొప్పవాడివి, నాదే ఉంది. సంతోషంగా నేను లోపలికి వచ్చి నీ ఆహ్వానాన్ని మన్నించి తప్పకుండా ఈ విషయం మీద ఒక నిర్ణయం చేస్తాను. లోపలికి వచ్చాడు, కూర్చున్నాడు. ఎవరు నిర్ణయించాలి? ఇద్దరు వియ్యం అందచ్చా, వియ్యం అందకూడదా అన్న విషయాన్ని రామాయణం మానవీయ సంబంధములను అత్యద్భుతంగా మాట్లాడుతుంది. సరే, మనం మాట్లాడుకుందాం, కూర్చుందాం అన్నాడు దశరథుడు. అంటే జనక మహారాజు గారు ఒక మాట అన్నాడు, ప్రీతింసోపి మహాతేజ. నాకు తమ్ముడున్నాడు, వాడి పేరు కుశధ్వజుడు. వాడు నేను ఒక యజ్ఞం చేస్తున్నప్పుడు యజ్ఞ సంభారములన్నీ తీసుకొచ్చి ఆ యజ్ఞమునందు నాకు విశేషమైనటువంటి ఉపకారం చేశాడు. అటువంటి నా తమ్ముడు పక్కన లేకపోతే పెళ్లి మాటలు మాట్లాడేటప్పుడు నాకంత సంతోషంగా ఉండదు. అందుకని ఇమాం భోక్తా మయా సహా అతన్ని కూడా పిలిపిస్తాను. నా తమ్ముడు కూడా పక్కన ఉంటే నాకు సంతోషంగా ఉంటుంది. ఇంట్లో పెద్ద కార్యాలు చేసేటప్పుడు అన్నదమ్ములు కలిసి ఉండడం, అన్నదమ్ములు కలిసి మాట్లాడడం, ఆ అరమరికలు లేని స్థితి, ఆ ప్రేమ ఎంత గొప్పగా ఉంటాయో చెప్తుంది రామాయణం. తప్పకుండా నీ తమ్ముడు కుశధ్వజుడిని పిలిపించు. నీ తమ్ముడు వచ్చిన తరువాతే మనం మాట్లాడుకుందాం. వెంటనే దూతల్ని పంపించాడు. ఇక్షుమతీ జలములను తాగుతూ ఉంటాడు నా తమ్ముడు కుశధ్వజుడు. సాంకాస్య నగరమును రాజధానిని చేసుకుని పరిపాలిస్తున్నాడు. రాజ్యాన్ని నేనే ఇచ్చాను. ఆ తమ్ముడు వస్తే నాకు సంతోషం. కాబట్టి ఆ తమ్ముడిని పిలిపించాడు. పిలిపించిన తరువాత యువతల వైపు కుశధ్వజుడు కూర్చున్నాడు, జనక మహారాజు గారు కూర్చున్నారు, అటు దశరథ మహారాజు గారు కూర్చున్నాడు. అవతల వైపు వశిష్ఠాదులు ఉన్నారు, యువతల వైపు శతానందుడు గౌతముని యొక్క కుమారుడు ఉన్నాడు. వివాహాన్ని నిశ్చయం చేయాలి. దేని ప్రాతిపదికగా నిర్ణయం చేస్తారు అంటే వీళ్ళు కాదు నిర్ణయించుకోవలసింది. వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారనుకోండి, ఎవరి వంశంలోనైనా దోషం ఉంటే దాచిపెడతారు, చెప్పలేరు కదా. అది అవతల వాళ్ళ యొక్క జన్మ పంట, 100 ఏళ్ల అనుబంధం. అందుకే అరమరికలు లేకుండా మాట్లాడాలి అంటే పెద్దలు నిర్ణయించినారుగాన. ఎవరు ఆ పెద్దరికం ఉన్నవారో వాళ్ళు మాట్లాడాలి. 2 వంశములు వియ్యమొందడానికి సరిపోతాయా అన్నది చూడ్డానికి. అందుకే మహానుభావుడు దశరథ మహారాజు గారు తన పనుపున మాట్లాడడానికి వశిష్ఠుణ్ణి అర్థించాడు. మీరు మా వంశాన్నంతటినీ కూడా ఒకసారి చెప్పండి. జనక మహారాజు గారు వింటాడు. విన్న తరువాత, ఈ వంశంలో ఫలానా ఫలానా వారు వచ్చారు కాబట్టి అటువంటి మహాపురుషులున్న వంశం కాబట్టి ఈ పిల్లవాడికి నా పిల్లనివ్వడంలో ఏమి ఇబ్బంది లేదు అని నిర్ణయం చేసుకోవచ్చు. నేను ఒకసారి కాంచీపురం వెళితే నాతో మహానుభావుడు మాట అన్నాడు, నాకు ఎప్పటికీ జ్ఞాపకం, అది మరుపునకు రాదు. ఆయన అన్నాడు, కోటేశ్వరరావు గారు, కూతురున్న వ్యక్తికి మంచి అల్లుడు దొరికితే భగవంతుడు వేరొక కొడుకునిచ్చినట్టు.
కూతురున్న వ్యక్తికి అల్లుడు సరైనవాడు కాకపోతే ఆ కూతురు రోజూ మరణించినట్టు అన్నాడు. అదేమండి అంత మాట అన్నారు అన్నాను. ధూర్తుడైనటువంటి వ్యక్తి తెలుసుకోకుండా ఒక ఆడపిల్లని ఇబ్బంది పెడితే ఆ పిల్లని కన్నా మామగారు అన్నం తినగలడండి? నిద్రపోగలడా? ఎంత బాధపడతాడండి. రోజు పిల్ల మరణించినంత బాధపడతాడు. అదే అల్లుడు మంచివాడైతే భగవంతుడు ఇంకో కొడుకునిచ్చినంత సంతోషపడతాడు. కాబట్టి పెళ్ళి అంత చిన్న విషయం కాదండి అన్నాడు నాతో. నేను మరిచిపోలేను ఆయన ఎంత గొప్పగా చెప్పాడో ఆ మాట. అందుకే అది ఉభయల కనుపున పెద్దలు మాట్లాడాలి అన్నాడు దశరథుడు. వశిష్ఠుడు లేచి చెప్పాడు, యువతల వైపు ఇక్ష్వాకు వంశం ఎంత గొప్పదో తెలుసా? ఎంతమంది మహాపురుషులు ఆవిర్భవించారో తెలుసా జనక మహారాజా? అసలు ఈ ప్రపంచమంతా ఒకప్పుడు అవ్యక్తమై ఉండేది. అవ్యక్తము అంటే సృష్టి ఏర్పడలేదు. అవ్యక్తమైనటువంటి ఈ సృష్టిలో మొట్టమొదట చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చాడు. అవ్యక్తము బ్రహ్మ, బ్రహ్మగారికి మరీచి, మరీచికి కశ్యపుడు, కశ్యపునికి సూర్యుడు, సూర్యునికి మనువు, మనువుకి ఇక్ష్వాకువు, ఇక్ష్వాకువుకి కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణునికి అనరణ్యుడు, అనరణ్యునికి పృథువు, పృథువుకి త్రిశంకువు, త్రిశంకువుకి దుందుమారుడు అన్న కొడుకు. ఆ దుందుమారుణ్ణే యువనాశ్యుడు అని పిలుస్తారు. దుందుమారుడు లేక యువనాశ్యుడు, ఆయనకి మాంధాత, మాంధాతకి సుసంధి, సుసంధికి ఇద్దరు కొడుకులు ధ్రువసంధి, ప్రసేనజిత్. అందులో ధ్రువసంధికి భరతుడు, భరతునికి అసితుడు, అసితునికి సగరుడు, సగరునికి అసమంజసుడు, అసమంజసునికి అంశుమంతుడు, అంశుమంతునికి దిలీపుడు, దిలీపునికి భగీరథుడు, భగీరథునికి కకుత్సుడు, కకుత్సునికి రఘువు, రఘువుకి ప్రవృద్ధుడు, ప్రవృద్ధునికి శంఖనుడు, శంఖనుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడికి శీఘ్రకుడు, శీఘ్రకుడికి మరువు, మరువుకి ప్రశుశ్రుకుడు, ప్రశుశ్రుకునికి అంబరీషుడు, అంబరీషుడికి నహుషుడు, నహుషుడికి యయాతి, యయాతికి నాభాగుడు, నాభాగునికి అజుడు, అజుడికి దశరథుడు, దశరథునికి రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు. ఇది ఇక్ష్వాకు వంశం. ఈ ఇక్ష్వాకు వంశంలో ఇంతమంది మహాపురుషులు ఆవిర్భవించారు. అటువంటి దశరథ మహారాజు గారు సంతానం లేక అశ్వమేధయాగం చేసి పుత్రకామేష్టి చేస్తే వచ్చినటువంటి కుమారులు. అందులో పెద్దవాడైనటువంటి రామచంద్రమూర్తికి నీ కుమార్తె అయినటువంటి సీతమ్మనిచ్చి వివాహం చేయడానికి నీకేమైనా అభ్యంతరం ఉందా? ఇప్పుడు ఆలోచించి చెప్పు. వెంటనే జనక మహారాజు గారు అన్నాడు, మీరొక మంచి సంప్రదాయాన్ని పాటించారు. మీ వంశం గురించి పెద్దవారైన వశిష్ఠుడి చేత చెప్పించారు. మరి నేను కూడా నా వంశం చెప్పాలి కదా. చెప్పిన తరువాత దశరథుడికి నచ్చాలి కదా. అవతల వైపు వశిష్ఠుడు మాట్లాడాడు తప్ప దశరథుడు మాట్లాడలేదుగా. అంత నిష్పక్షపాతంగా అంత పెద్దరికంగా ప్రవర్తించాడుగా. నేను కూడా అలా ప్రవర్తించాలి కదా. అంతర్లీనం. కాబట్టి శతానందుల వారు గౌతమ మహర్షి యొక్క కొడుకు, ఆయన యువతల వైపు పౌరోహిత్యం. అందుకని శతానందుల వారిని పిలిచి మా వంశాన్ని వివరించమన్నాడు. శతానందుల వారు జనకుడి యొక్క వంశాన్ని చెప్పాడు. వాళ్ళ వంశంలో మొట్టమొదటి చక్రవర్తి నిమి, ఆ నిమికి మిధి, మిధికి ఉదావసు, ఉదావసుకి నందివర్ధనుడు, నందివర్ధనుడికి సుకేతు, ఆ సుకేతువుకి దేవరాతుడు ఆరవవాడు. ఆ దేవరాతుని సమయంలోనే శివధనస్సుని తీసుకొచ్చి పరమశివుడు న్యాసంగా ఉంచాడు కాబట్టి దేవరాతుడు. ఆ దేవరాతునికి బృహద్రథుడు, బృహద్రథుని యొక్క కుమారుడు మహావీరుడు, మహావీరుని యొక్క కుమారుడు సుధృతి, ఆ సుధృతి యొక్క కొడుకు దుష్టకేతువు, ఆ దుష్టకేతువు యొక్క కుమారుడు హర్యశ్వుడు, హర్యశ్వుని యొక్క కొడుకు మరువు, మరువు యొక్క కొడుకు ప్రతీంధకుడు, ప్రతీంధకుని యొక్క కొడుకు కీర్తిరథుడు, కీర్తిరథుని యొక్క కుమారుడు దేవమీఢుడు, దేవమీఢుని కుమారుడు విభుదుడు, విభుదుని యొక్క కుమారుడు మహీధ్రకుడు, మహీధ్రకుని యొక్క కుమారుడు కీర్తిరాతుడు, కీర్తిరాతుని యొక్క కుమారుడు మహారోముడు, మహారోముని కుమారుడు స్వర్ణరోముడు, స్వర్ణరోముని కుమారుడు హ్రస్వరోముడు, హ్రస్వరోమునికి ఇద్దరు కుమారులు. పెద్దవాళ్ళను నేను జనక మహారాజును, అడిగో నా తమ్ముడు కుశధ్వజుడు. నాకిద్దరు కుమార్తెలు, పెద్ద పిల్ల సీతమ్మ, రెండవ పిల్ల ఊర్మిళ. ఆయనకి ఇద్దరు కుమార్తెలు, ఆయన కుమార్తెలలో పెద్ద పిల్ల మాండవి, రెండవ పిల్ల శృతకీర్తి. మీరు నన్ను పిల్లని అడిగారు, నేను తప్పకుండా ఇస్తాను. త్రిర్దదామిన సంశయ. 3 మాటలు చెప్తున్నాను. 3 మాటలు ఏదైనా చెప్తే సత్యం. 3 మాటలు చెప్తున్నాను. సీతాం రామాయ భద్రం తే
ఊర్మిళాం లక్ష్మణాయ చ, సీతమ్మని రాముడికిచ్చి పెళ్లి చేస్తాను, ఊర్మిళని లక్ష్మణస్వామికి ఇచ్చి పెళ్లి చేస్తాను. 3 మాటలు చెప్తున్నాను కాబట్టి సత్యం, కాబట్టి వివాహం అంగీకరించినట్లేనా? దశరథ మహారాజు గారు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు పరమ సంతోషం పొందారు. వెంటనే విశ్వామిత్రుడు లేచి ఒక మాట అన్నాడు. భరతస్య కుమారస్య శత్రుఘ్నస్య చ ధీమతః వరయామస్తుతే రాజన్ తయోరద్ధే మహాత్మనోహో. రామలక్ష్మణులు ఇద్దరికీ నీ కుమార్తెలనిచ్చి పెళ్లి చేస్తున్నావు. నీ తమ్ముడు కదా కుశధ్వజుడు, ఆయనకి 2 కుమార్తెలు ఉన్నారు కదా, ఇటు దశరథుడికి ఇంకో 2 కుమారులు ఉన్నారుగా భరత శత్రుఘ్నులు. నీ తమ్ముడి కుమార్తెల మీద అధికారం అన్నగారిగా నీదేగా, కాబట్టి ఆ పిల్లలిద్దరినీ భరత శత్రుఘ్నులకిచ్చి వివాహం చెయ్యి. 4 కుమారుడికి 4 అక్క చెల్లెళ్ళు భార్యలు అవుతారు, సంతోషంగా ఉంటారు. ఏం అభ్యంతరమా జనక మహారాజా అని అడిగాడు. కుశధ్వజుడి వంక ఒక్కసారి చూసి ప్రమాణం చేశాడు, ఆ పిల్లలిద్దరినీ కూడా భరత శత్రుఘ్నులకిచ్చి వివాహం చేస్తారని. ఎప్పుడు చెయ్యాలి? ఉన్నవాళ్ళు ఎవరు సామాన్యుల, వాళ్ళందరూ ఒక రోజు రాత్రి పడుకున్నారు మహానుభావులు కలిసి. ఏం మాట్లాడుకుంటారు? వాళ్ళు ఏం మాట్లాడుకోక్కర్లేదు, వాళ్ళు మౌనం చాలు మాట్లాడుకోవడానికి. కాబట్టి వెంటనే ముహూర్తాన్ని నిశ్చయం చేశారు. ఉత్తర ఫల్గుణీ నక్షత్రానికి భవుడు అధిదేవత, సంతాన ప్రదాత. కాబట్టి ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకి 4 కూడా వివాహం అన్నారు. ఆ వివాహ కార్యక్రమాన్ని ప్రారంభం చేసే ముందు స్నాతకోత్సవంలో ఒక్కొక్క పిల్లవాడి పేరు మీద 1,00,000 గోవుల్ని బంగారు కొమ్ములు అలంకరించి పాలు పితకడానికి పాత్రలతో సహా 4 లక్షల ఆవులను దూడలను దానం చేశాడు దశరథ మహారాజు గారు. పూర్తి చేసిన తర్వాత కబురు చేశాడు జనక మహారాజు గారికి, మేము రావడానికి సిద్ధంగా ఉన్నాము. జనక మహారాజు గారిని దశరథ మహారాజు గారిని పక్కన నించోబెట్టాడు. నించోబెట్టి వశిష్ఠుడు ఒక రామాయణము సాధన కదా, మనందరం జ్ఞాపకం పెట్టుకోవలసిన మాట. దాతృ ప్రతిగృహీతృభ్యాం సర్వార్థాః ప్రభవంతి. ఒక పెళ్ళి జరుగుతోంది అంటే అది కేవలము 2 పిల్లల జీవితానికి సంబంధించినది కాదు. వాళ్ళిద్దరి యొక్క క్షేమము సంతోషమును బట్టి వాళ్ళ తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు, బంధువులు సంతోషంగా ఉంటారు, స్నేహితులు సంతోషంగా ఉంటారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకుని మిగిలిన వాళ్ళు బ్రతుకుతారు. అందరూ సంతోషంగా ఉండాలి అంటే ఒక వివాహమునందు కొన్ని అంగములు ఉన్నాయి. ఆ అంగములన్నీ జరగాలి అంటే సుముహూర్తమునకు ఏది జరగాలో అది సుముహూర్తమునకు జరగాలంటే దానికి పూర్వము జరగవలసినటువంటి అంగములన్నీ శ్రద్ధాభక్తులతో జరగాలి. అంటే దానికి తగినట్టుగా ఆడపిల్ల వైపు కన్యాదాత తాను సిద్ధపడాలి, కన్యని సిద్ధం చేయాలి. మగపిల్లవాడి వైపు తల్లిదండ్రులు వాళ్ళు సిద్ధపడాలి, వరుణ్ణి సిద్ధం చేయాలి. అంతేకాని అలంకారానికి కొన్ని గంటలును క్రతువుకి 5 నిమిషాలు తీసుకుని ఎంతసేపు ఏదో సుముహూర్తానికి జరగవలసినది జరిగిపోయిందా లేదా కాదు. పిల్లల అభ్యున్నతి, బంధువుల అభ్యున్నతి, అందరి సంతోషము, వాళ్ళ క్షేమము, యోగము అక్కడ చెప్పేటటువంటి మంత్రముల మీద, అందులో నడిచేటటువంటి అంగముల మీద ఆధారపడి ఉన్నప్పుడు దానికి సమయాన్ని కేటాయించవలసిన అవసరం లేదా? కాబట్టి కన్యాదానమును చేస్తున్నవాడెవడో, కన్యాదానమును పుచ్చుకుంటున్నవాడెవరో, వీళ్ళిద్దరికీ ముందు ఈ విషయం మీద అవగాహన ఉండాలి. మీరిద్దరూ అలా సమయపాలనం చేసి భక్తి శ్రద్ధలతో నిలబడండి. అప్పుడు ఈ వివాహము రసరంజకమై వాళ్ళకి అభ్యున్నతి కారకం అవుతుంది. తప్పకుండా గురుదేవా మీరు చెప్పినట్టు చేస్తాం. ఇది ఆనాడు కాదు, ఈనాడు కాదు, ఏనాటికైనా అందరం జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం. కాబట్టి ఇప్పుడు చక్కగా వివాహ కార్యక్రమం ప్రారంభమైంది. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క దేశమునందు ఒక్కొక్క ఆచారం. సుముహూర్తంలో ఒక్కొక్క చోట మంగళసూత్ర ధారణ చేయిస్తారు, ఒక్కొక్క చోట ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకుంటారు, ఒక్కొక్క చోట పాణిగ్రహణం చేస్తారు. ఇక్కడి దేశాచారం ఏమిటంటే ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకోవడం. జీలకర్ర బెల్లం పెట్టుకోవడం సుముహూర్తం కాదు. అఘోర చక్షుహు అని నడుస్తోంది మంత్రం. ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకోవడానికి వీలుగా తెరదింపుతారు తప్ప జీలకర్ర బెల్లం పెట్టుకోవడం కోసం కాదు. అది అన్యోన్య దాంపత్యం కోసం. అసలు వరుడు సభని ఉద్దేశించి అయం ముహూర్త సుముహూర్తోస్తు, ఈమె కన్నులలోకి నేను చూసింది, ఆమె నా కన్నులలోకి చూసింది, సుముహూర్తమని మీరు అనండి అని అడుగుతాడు. కాబట్టి ఒకరి కన్నులలోకి ఒకరు తేరిపారి చూసుకుంటారు, అది సుముహూర్తం.
త్రేతాయుగంలో సీతారామ కళ్యాణం వేళటికి మీరు గమనిస్తే రామాయణంలో వారాల పేర్లు ఉండవు. ఎక్కడ ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం మీకు కనపడదు. అదంతా కూడా నక్షత్రముల మీద ఆధారపడి ఉంటుంది. అందుకే పుష్యమీ నక్షత్రం, విశాఖ నక్షత్రం, ప్రసన్నమైనటువంటి నక్షత్రం, ఎక్కువ నక్షత్రాల గురించి మాట్లాడతారు, తిథుల గురించి మాట్లాడతారు తప్ప వారముల గురించి ప్రసక్తి రామాయణంలో కనపడదు. ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆచారం ఉంటుంది. రామాయణ కాలానికి పాణిగ్రహణం సుముహూర్తానికి. అందుకే జనక మహారాజు గారు ఇయం సీత మమ సుత సహధర్మచరీతవా ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వపాణిన పతివ్రత మహాభాగ ఛాయేవానుగతా సదా అన్నాడు. ఓ రామ, ఇయం సీత, ఈమె సీత, మమ సుత, ఆడపిల్లని కన్న తండ్రి ఎంత సంతోషంతో చెప్తాడో చెప్పాడు. మమ సుత, నా కూతురు, ఈమెని నీకు ధర్మపత్నిగా ఇస్తున్నాను కాబట్టి నీకు 3 రుణాలు తీరుతున్నాయి. మమ సుత సహధర్మచరీతవా, నీకు ధర్మమునందు ఈమె ఆలంబన, ధర్మపత్ని. సనాతన ధర్మమునందు కామపత్ని లేదు, ధర్మపత్ని సమేతస్య. కాబట్టి సహధర్మచరీతవా ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వపాణిన, ఈమె పాణిని స్వీకరించు. ఈమె పతివ్రత మహాభాగా ఛాయేవానుగతా సదా, కష్టసుఖాలలో తన నీడ తనని ఎలా విడిచిపెట్టి ఉండదో అలా ఈ సీతమ్మ నిన్ను అనువర్తిస్తుంది అని చెప్పి సీతమ్మని రామచంద్రమూర్తికి ఇచ్చి పాణిగ్రహణం చేయించారు. లక్ష్మణ గచ్చ భద్రం తే ఊర్మిళా దుర్జితామయ, ఓ లక్ష్మణ తొందరగా వచ్చి ఈ సుముహూర్తానికి అదిగో ఊర్మిళ యొక్క పాణిగ్రహణం చేయి. అలాగే భరతుని చేత మాండవీ పాణిగ్రహణం చేయించారు. శత్రుఘ్నంచాపి ధర్మాత్మ అబ్రవీత్ జనకేశ్వర, ఓ శత్రుఘ్నుడా అదిగో శృతకీర్తి యొక్క పాణిగ్రహణం చేయి అని 4 కుమారుల చేత ఆ 4 వధువుల యొక్క పాణిగ్రహణం చేయించాడు. వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి ఋషులకు, దశరథ మహారాజు గారికి, జనక మహారాజు గారికి, వీళ్ళందరికీ ప్రదక్షిణం చేశారు. అనుకోకుండా అదే సమయానికి మేనమామ యుధాజిత్ వచ్చాడు. ఇక్ష్వాకు వంశంలో ఆచారం ఏమిటంటే పిల్లల వివాహానికి వెళ్ళినప్పుడు వాళ్ళ భార్యలు రారు. అందుకే కౌసల్య, సుమిత్ర, కైకేయి వివాహంలో ఎక్కడ కనపడరు. వివాహం పూర్తయిపోయింది, అగ్నిహోత్రాలకి ప్రదక్షిణం చేశారు. అందరూ కలిసి సంతోషంగా అయోధ్యానగరానికి చేరుకున్నారు. సీతారామ కళ్యాణం చెప్తే తప్పకుండా చెప్పవలసినది ఏది అంటే వాళ్ళు ఎలా బ్రతికారు అన్నది అత్యంత ప్రధానమైనటువంటి విషయం. సీతారాముల యొక్క అన్యోన్య దాంపత్య జీవనం గురించి మాట్లాడుతూ వాల్మీకి మహర్షి ఒక మాట అంటారు. రామస్తు సీతాయా సహితం విజహార బహూన్ ఋతూన్ మనస్వీతద్గతస్తస్య నిత్యం హృది సమర్పితః. కొత్తగా పెళ్ళయింది కదూ, అనేక ఋతువులలో అనేక భోగములను అనుభవించేట. ఒక్కొక్క ఋతువులో ప్రకృతి ఒక్కొక్క రకంగా ఉంటుంది. పౌర్ణమి నాడు చంద్రుడు ఒకలా ఉంటాడు, తదియ నాడు ఒకలా ఉంటాడు. ఏదో ఒక ఋతువులో ఒక చెట్టు బాగా పువ్వులు పూస్తుంది, ఒక లత బాగా పువ్వులు పూస్తుంది. ఇన్నాళ్ళు రాముడు ప్రకృతిని ప్రకృతిగా చూశాడు. ఇప్పుడు రాముట్ట సీతమ్మతో కలిసి చూస్తే బాగుంటుందని అలవాటు చేసుకున్నట్టు. మనస్వీతద్గతస్తస్య నిత్యం హృది సమర్పితః. సీతమ్మతో కలిసి అనుభవిస్తే ఆనందంగా ఉంటుంది. లేనినాడు ఆ సంతోషంలో ఏదో వెలితి ఉంటుంది. ఆమెతో కలిసి సుఖం అనుభవించడం రాముడు నేర్చుకున్నాడు. ప్రియాతు సీతారామస్యాదారాహ పితృకృతాయితి గుణాద్రూపా గుణాచ్ఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధతః. రాముడికి సీతమ్మ అంటే ఎందుకు అసలు ప్రేమ? మా నాన్నగారు నాకు భార్యని చేశారు. మా నాన్నగారు తీర్పు, ఈమె నీకు భార్య అయితే నువ్వు అభ్యున్నతిని పొందుతావన్నారు. నేను ఈమెను చిన్నబుచ్చి ప్రవర్తిస్తే మా నాన్నగారి యొక్క తీర్పుని శంకించినట్టు అవుతుంది అని మొదట్లో రాముడు సీతమ్మ పట్ల ప్రేమగా ఉండేవాడు. ఎప్పుడూ వాళ్ళ నాన్నగారు చేశారని ప్రేమించవలసిన అవసరం రాలేదు. తన గుణముల చేత, తన రూపము చేత సీతమ్మ రాముని యొక్క మనసులో అంత గొప్ప స్థానాన్ని సంపాదించుకుంది. అసలు సీతమ్మని స్మరించకుండా రాముడి పని చెయ్యడు. రాముడి మనసు సీతమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది, సీతమ్మ మనసు రాముడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఎవరి మనసు వాళ్ళ దగ్గర లేకుండా పోయింది. అందుకే తస్యాశ్చ భర్తాద్విగుళం హృదయే పరివర్తతే అంతర్జాతిమపవ్యక్త ఆఖ్యాతి హృదయం హృదా. అది సీతారాముల దాంపత్యం అంటే. పెళ్ళైన కొత్తల్లో ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకున్న తర్వాత ఒకరి మనసు ఒకరికి అర్థం. ఇంకా కొన్నాళ్ళు అబ్బా ఆయన ఎందుకు అలా చేస్తుంటారు అనుకుంటారు. ఇంకా కొన్నాళ్ళు పోయాక స్వాతంత్ర్యం తీసుకున్నబ్బా ఎందుకండి మీకు ఈ అనవసర విషయాలు, వాటి జోలికి వెళ్ళకండి అంటుంది.
ఇంకా కొన్నాళ్ళు పోయాక ప్రేమ బాగా మగ్నమవుతుంది. తేనెజాడీలో పడిపోయిన మామిడి పండు 10 రోజుల తర్వాత బయటికి తీస్తే ఎలా ఉంటుందో షష్ఠి పూర్తి వేళకి దాంపత్యం అలా అయిపోతుంది. అయిపోయాక ఏమవుతుంది అంటే ఇక ఇద్దరు ఒకళ్ళతో ఒకరు నోరు విప్పి మాట్లాడుకోరట. ఆమె ఆయన వంక అలా చూస్తుంది, ఆయనకి అర్థమైపోతుంది. ఆయన ఆవిడ వంకి ఇలా చూస్తాట, సరే అలాగే చేద్దాంలేండి అంటుంది. అంతర్జాతిమపి వ్యక్తమాఖ్యాతి హృదయం హృదా. ఏ సమయానికి ఆయన పిలిచాడన్న దాన్ని బట్టి ఆవిడ చెప్పేస్తుంది. అంతర్జాతిమపి వ్యక్తమాఖ్యాతి హృదయం హృదా. అప్పుడు హృదయములు మాట్లాడుకుంటాయి. అప్పుడు కొన్నాళ్ళు పోయిన తర్వాత అసలు మాట్లాడవలసిన అవసరం అంటే మాట్లాడుకోవద్దని కాదు, ఇలా చూస్తే అర్థమైపోతుంది, ఇలా చూస్తే అర్థమైపోతుంది. ఆవిడ ఇలా చూసింది అనుకోండి, అల్లుడు వస్తే ఓ సంబరం, మధుమేహం ఉన్నా కూడా అల్లుడు గారి ఇంటికి వస్తే అల్లుడితో కలిసి 2 బూర్లు తినేస్తున్నా ఏం అనలేదు, ఏం చేస్తుంది, అందుకని ఏం చేస్తుంది, అల్లుడు వెనక్కి వెళ్ళి అంటుంది, ఊరుకుంటాడు, ఇంకా తినడం. చూపుతో కట్టడి చేస్తుంది, మాటలు ఉండవు, ఆయనైనా అంతే అంటాడు, ఊరుకుంటాడు. అది ప్రేమతో ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అంటే మాట అవసరం లేకుండా మనసులు మాట్లాడుకుంటాయి, అది దాంపత్యం. ఆ స్థాయికి సీతారాముల దాంపత్యం వెళ్ళిపోయిందిట. వాళ్ళ శరీరములు వేరేమో, మనసులు మాత్రం ఒక్కటి. అందుకే సుందరకాండలో హనుమ అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచి ధర్మాత్మ ముహూర్తమపి జీవతి అంటారు. వాళ్ళు ఎవరి మనసులు వాళ్ళ దగ్గర లేవు, ఆవిడ మనసు ఆయన దగ్గర, ఆయన మనసు ఆవిడ దగ్గర. అంత గొప్పగా వర్ధిల్లినటువంటి దాంపత్యం సీతారాముల దాంపత్యం. అయితే ఇందులో మీరు ఒక ప్రశ్న వేస్తారు, నాకు తెలుసు. దశరథుడు చేసిన ఇల్లాలు అని రాముడు సీతమ్మని మొదట్లో ప్రేమించడం ప్రారంభించాడు. మరి సీతమ్మ, అది ఈ జాతి గొప్పతనం. తండ్రి చేసిన సంబంధమని రాముడు ప్రేమించాడేమో, ఆయన ఎవరో తెలియకపోయినా ఆయన చిటికిన వేలు పట్టుకున్న తర్వాత గోత్రం వదిలేసి, ఇంటి పేరు వదిలేసి, వంశం వదిలేసి, ఊరు వదిలేసి, తనవారన్న వారందరినీ వదిలేసి, ముక్కు ముఖం నిన్నటి వరకు తెలియని వాడి చిటికిన వేలు పట్టుకుని సముద్రాలు దాటి వెళ్ళిపోతుంది ఆ పిల్ల. అంత నమ్మకం, అది ఈ జాతి యొక్క గొప్పతనం. అలా పురుషుణ్ణి స్త్రీ అనుగమించని నాడు ఏ పురుషుడికి శాంతి ఉంటుంది? అది ఈ దేశంలో దాంపత్య వైభవం. అలా ప్రతి చోట దంపతులు అన్యోన్యంగా బ్రతకాలి అంటే సీతారామ కళ్యాణం చూడండి. సీతారాములలా బ్రతకండి అని శుభలేఖ మీద సీతారాముల యొక్క మూర్తిని ముద్రణ చేస్తారు మహాపురుషులు, అపర శివావతారులు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కూడా ఎక్కడ పెళ్లి చేసినా శుభలేఖ మీద సీతారాముల యొక్క మూర్తిని ముద్రణ చెయ్యకుండా వెయ్యవద్దు అంటూ ఉండేవారు. మీరు ఆ రామాలయ వృద్ధికి కంకణం కట్టుకొని చక్కగా తరచుగా వచ్చి రామాలయ దర్శనం చేసుకొని రామాయణ వైభవం, ఆ ధర్మానుష్ఠానము, ధర్మమును సాధన చెయ్యడం ద్వారా అభ్యున్నతిని పొంది మనందరం కూడా రామభద్రుని యొక్క అనుగ్రహంతో ధర్మ మార్గంలో ప్రవర్తించి సమాజమంతా శాంతి భద్రతలతో ఉండేటటువంటి పరిస్థితి ఏర్పడుగాక అని నేను హృదయపూర్వకంగా స్వామిని, అమ్మని ప్రార్థన చేస్తూ, మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మదినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.